Welcome to our channel. Today's video is TS Junior Inter Physics model paper, blueprint and gunshot questions for IPE 2022 ఎగ్జామ్స్. ఓకేనా, ఇదే వీడియోలో ఫస్ట్ చెప్తున్నా, ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే. కొందరు ఆంధ్ర వాళ్ళు చూసి ఏం చేస్తున్నారంటే మెసేజ్ పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు టోటల్ ఫేక్ బ్లూ ప్రింట్ అదని. అది ఏపీ వాళ్ళది, ఇది ఆంధ్ర టీఎస్ వాళ్ళది. టీఎస్ వాళ్ళు మాత్రమే అర్థమైంది, ఏపీ వాళ్ళకి ఇది అర్థం కాదు. ఓకేనా, నెక్స్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే పీడిఎఫ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ క్వశ్చన్ మోడల్ పేపర్ అన్ని టెలిగ్రామ్ గ్రూప్లో పెడితే టెలిగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది, అందులో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఓకే, వీడియోలో ఈ వీడియోలో ఫస్ట్ బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మోడల్ పేపర్, తర్వాత వచ్చేసి గన్ షాట్ క్వశ్చన్స్. ఓకేనా, మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫిజిక్స్లో టోటల్లీ మనకు 14 లెసన్స్ ఉన్నాయి. ఈ 14 లెసన్స్ నుంచి మనకు వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ 15 వస్తే, అవుట్ ఆఫ్ 15 మనం 10 అటెంప్ట్స్ చేస్తే చాలు. 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 14 వస్తే అందులో 6 అటెంప్ట్ చేస్తే చాలు. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 4 వస్తే అందులో 2 అటెంప్ట్ చేస్తే చాలు. సో మనకి ఎక్కువ చాయిస్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా అంటే ఉన్న తక్కువ టైంలో కూడా 2 డేస్ టైం వచ్చింది ఫిజిక్స్కు బ్రేక్. ఈ ఫిజిక్స్ 2 డేస్ టైంలో కూడా మాకు ఎక్కువ ఎనఫ్ 60కి మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ చూసుకుంటే బ్లూ ప్రింట్ చూస్తే ఫిజికల్ వరల్డ్ నుంచి ఓన్లీ 1-2 మార్క్స్ క్వశ్చనే వస్తుందండి. ఫిజికల్ వరల్డ్ నుంచి ఓన్లీ 1-2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నుంచి స్ట్రేట్ లైన్స్ నుంచి ఏమొస్తున్నాయండి, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. లాస్ ఆఫ్ మోషన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రోషన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్. ఆక్సిలేషన్లో 7 మార్క్స్ క్వశ్చన్. గ్రావిటేషన్లో 4 మార్క్స్ క్వశ్చన్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ టైర్లో 4 మార్క్స్ క్వశ్చన్. మెకానికల్ ఫ్లూయిడ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. థర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్. కైనెటిక్ థియరీలో 2 మార్క్స్ క్వశ్చన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు 8 మార్క్స్కి వచ్చేసి ఫస్ట్ ప్రిపేర్ కావాల్సిన లెసన్ వచ్చేసి వర్క్ ఎనర్జీ అండ్ పవర్. మస్ట్ అండ్ షుడ్గా ఇది ప్రిపేర్ కండి, ఫస్ట్ ప్రియారిటీ ఫర్ లాంగ్ ఆన్సర్స్. ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్సే ఉంటాయి గన్ షాట్గా. ఈ 4-5 క్వశ్చన్స్ ప్రిపేర్ అందులో మస్ట్ అండ్ షుడ్గా మీకు 2 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిలేషన్స్లో ఇది ఇంకా ఈజీ క్వశ్చన్స్. ఇందులో కూడా ఒక 2 క్వశ్చన్సే ఉంటాయి. 2 క్వశ్చన్స్లో ఆల్రెడీ ఒకటి రిపీటెడ్ క్వశ్చన్స్. ఆక్సిలేషన్స్ అనేది సింపుల్ పెండులం వస్తుంది. ఈ 3 ఎందుకంటే లాంగ్ ఆన్సర్ 2 అటెంప్ట్ చేయాలి. బట్ మీరు 3 ప్రిపేర్ అయ్యి ఉంటే ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినా కూడా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. వీటికి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషన్కి లాంగ్ ఆన్సర్ వచ్చేసి ఇందులో ఉంది. ఇంకో లాంగ్ ఆన్సర్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. చాయిస్కి లీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్కి మోషన్ ఇన్ ఏ ప్లేన్, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్ ప్రిపేర్ కానీ ఎన్ని అటెంప్ట్ చేయాలి, 6 అటెంప్ట్ చేయాలి. బట్ ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్, స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్ ప్రిపేర్ అయితే ఇక్కడికే మనకు 7 అవుతుంది. ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా. దాంతోపాటు మీరు ఎక్స్ట్రాగా ఏం చేయాలంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్ రొటేషనల్ మోషన్ ప్రిపేర్ కావడం వల్ల ఈ లెసన్ ప్రిపేర్ కావడం 2 మార్క్స్ కవర్ అయితే ఎట్ ఏ టైం 4 కూడా కంప్లీట్ 8 అవుతాయి. ఇంకా ఈజీగా ఉండేది మీకు గ్రావిటేషన్ లెసన్ ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సాలిడ్స్ వదిలేయచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్ మీద వదిలేయండి, ఎందుకంటే ఆల్రెడీ 2 మార్క్స్ మనకి ఇక్కడే అయిపోతున్నాయి కాబట్టి. ఒకవేళ మీకు ఈజీ అనిపిస్తే చదవండి. చూడండి, 1 మార్క్ కొరకు 2 మార్క్స్ క్వశ్చన్ కొరకు ఏం చేస్తారు, ఫిజికల్ వరల్డ్ 1, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 3. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటే ఈజీ. ఇక్కడికే 4 అయిపోయినాయి. మనం ఆల్రెడీ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్ చదువుతున్నాం. ఎటువంటి టైం సిస్టమ్ ఆఫ్ రొటేషన్ కూడా చదువుతున్నాం. అంటే 4 మార్క్స్ చదివిన దాంట్లోనే మీకు ఎన్ని 2 మార్క్స్ అయిపోతున్నాయి చూడండి. 3 + 2 5, 6 7,
10, 11 అయిపోతుంది. అంటే మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఫస్ట్ లెసన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ కరెక్ట్ 8 లెసన్స్ చదివితే 14లో కరెక్ట్ 8 లెసన్స్ చదివితే మీకు 60 మార్క్స్ ఈజీగా వస్తాయి. 8 లెసన్స్ ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకున్నా కూడా 60 వస్తాయి. మనం కొద్దిగా ఎక్స్ట్రా చదువుకుందాం అనుకుంటే ఏంటి, 2 మార్క్స్ ఒకటి 9th లెసన్ అప్ టు 9th వరకు చదివితే సరిపోద్దండి. మీరు నాకు తెలిసినంత వరకు అయితే అప్ టు 9th లెసన్ చదివితే మీకు 60 అవుట్ ఆఫ్ 60 వస్తుంది. అంటే విత్ చాయిస్తో, అంటే మనం ఎక్స్ట్రా కూడా క్వశ్చన్స్ రాయొచ్చు అని మీరు. మళ్ళీ సార్ నాకు ఇంకా 2 మార్క్స్ కూడా ఎక్కువ కావాలంటే కైనెటిక్ థియరీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ చదువుకోండి. థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇవన్నీ వదిలేసినా కూడా మీకు నష్టమే ఉండదు. ఇది మనకు బ్లూ ప్రింట్. ఇక క్వశ్చన్ పేపర్కి వెళ్దాం. క్వశ్చన్ పేపర్ చూడండి. ఫిజిక్స్ పేపర్ 1లో ఫస్ట్ బిట్లో మనకి ఎన్ని వస్తాయి, 15 క్వశ్చన్స్ వస్తాయి. 15కి మనం 10 అటెంప్ట్ చేయాలి. 10 2 20 మార్క్స్. అయితే మీరు చాలామంది 2 మార్క్స్ ఏమొస్తాయంటే మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి అబ్బా. ఎందుకంటే ఎక్కువ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పటివరకు జరిగిన క్వశ్చన్ మ్యాథ్స్ ఏ 1 అయినా 1B అయినా కూడా ఎక్కువ రిపీటెడ్ బుల్లెట్ క్యూస్ లేకపోతే బేబీ బుల్లెట్ క్యూస్ లాంటి క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా పీడిఎఫ్లు ఉన్నా కానీ అందులో ఉన్న 2 మార్క్స్ చూసుకోండి, ఎనఫ్ మీకు. ఓకేనా. మ్యాక్సిమం ఇప్పటివరకు అవే వచ్చాయి కూడా, తర్వాత కూడా అవే వస్తాయి. క్వశ్చన్ పేపర్ హార్డ్ ఇవ్వట్లేరు కాబట్టి సో పెద్దగా ఇబ్బంది కూడా మీకు ఉండదు. ఓకే. నెక్స్ట్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ చూస్తున్నా, ట్రోల్ చేస్తున్నా స్లోగా. పీడిఎఫ్ కూడా పెట్టేస్తా. ఈ క్వశ్చన్ పేపర్ ట్రోలింగ్ తర్వాత మీకు సెక్షన్ బిలో మనకు 14 క్వశ్చన్స్ ఉంటాయండి. 14 క్వశ్చన్స్కి మనం 6 అటెంప్ట్ చేస్తే చాలు. 6 4 24 అంటే 8 క్వశ్చన్స్ మనకు చాయిసే ఉంటాయి. సో ఎక్స్ట్రాగా 1 or 2 క్వశ్చన్స్ వేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కొన్ని డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని నెక్స్ట్ సెక్షన్ సిలో టోటలీ 4 క్వశ్చన్స్ వస్తాయి. మనం 4కు 2 అటెంప్ట్ చేయాలి. 2 8 16 మార్క్స్. అయితే మీరు ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయి ఉండడం బెటర్. ఎందుకంటే మీరు 3 ప్రిపేర్ అయి ఉండడం వల్ల మీకు అక్కడికి వెళ్ళాక కొద్దిగా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనకు ఫిజిక్స్లో ఏమవుతుందంటే ప్రతి లాంగ్ ఆన్సర్కి ఒక 2 మార్క్స్ వరకు ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి. ప్రతి 2 మార్క్స్కి ఏమవుతుంది, 8 మార్క్స్ క్వశ్చన్కి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ప్రాబ్లం ఇస్తాడు. అవి మీకు ఆల్రెడీ ఉన్నటివి ఉంటాయి, అవి చూసుకుంటే సరిపోతుందండి. ఇది మోడల్ పేపర్. అయితే ఫిజిక్స్ వాళ్ళు మాత్రం మోడల్ పేపర్లో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ బై హ్యాడ్ చేసుకుంటారు. ఎక్కువ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మోడల్ పేపర్. అంటే చాలామంది మోడల్ పేపర్ పెట్టిందిగా సార్, మోడల్ పేపర్ చదివితే సరిపోద్ది కదా అనుకుంటారు. మోడల్ పేపర్ సరిపోద్ది అంటే అదొక మన ఐడియా కొరకు ఇచ్చాడని, అండ్ కన్ఫామ్గా అన్నీ అందులో నుంచే వస్తాయని కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇవి మోడల్ పేపర్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఫస్ట్ 8 మార్క్స్ చెప్పేస్తా, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్. ఫస్ట్ ఏంటి, 8 మార్క్స్లో వర్క్ ఎనర్జీకి వెళ్దాం. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఫస్ట్ చదవాల్సింది లా కన్వర్జేషన్ ఆర్ట్. ఇది ఫస్ట్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. ఫస్ట్ వన్ గన్ షాట్గా చదవండి. స్టేట్ అండ్ ప్రూవ్ ద లా కన్జర్వేషన్ ఆఫ్ ఫ్రీలింగ్ ఫాలింగ్ బాడీ. ఏ మెషిన్ గన్ ఫైర్ 360 bullets per minute ఈచ్ బుల్లెట్. ఇది కూడా. నెక్స్ట్ డెవలప్ ది నేషన్ ఆఫ్ వర్క్ ఎనర్జీ షో దట్ ది వర్క్ ఎనర్జీ థీరం మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిషన్, డెవలప్ ద థియరీ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. షో దట్ ద 1 dimension ఎలక్ట్రిసిటీ. ఈ 3 చదువుకోవచ్చు మీరు. ఎలాస్టిక్ కొలిజన్ 3తో పాటు ఇంకొకటి చదువుకోండి. షో దట్ ద ఎలాస్టిక్ కొలిజన్, ఇక్కడ వరకు సేమ్. ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఇలా, ఇది రాస్తున్నా. షో దట్ ఇన్ కేస్ ఆఫ్ 1 dimensional elastic collision the relative velocity of approach
approach of two colliding bodies బిఫోర్ కొలిజన్, ద రిలేటివ్ ఏరియా సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఎక్స్ట్రాగా ఈ 4 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే మీకు 2 క్వశ్చన్లు కన్ఫామ్ వస్తాయి, విత్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిలేషన్లో నుంచి కూడా మనకి ఎన్ని వస్తాయి, ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇందులో వచ్చేసి షో దట్ ది మోషన్ ఆఫ్ ది సింపుల్ పెండులం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 4th వన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ 2 మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్, రెండిట్లో ఒకటి కన్ఫామ్ వస్తుంది. ఇక మనకు కొద్దిగా డౌట్ ఉంది, ఎందుకు సార్ మనం రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే 6th కూడా ప్రిపేర్. మ్యాక్సిమం 4 and 5th నుంచే వస్తాయి, 6th అనేది రేరుగా వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ ఏమన్నది, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఇది ఒకటే ఉందండి, ఇదొకటి. దీంతో పాటు ఇంకోటి ఏంటి, బేస్ లాస్, ద ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ ఆఫ్ కూలింగ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసింది స్టేట్ బేస్ లా, బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా, స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా, హెన్స్ డెరైవ్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే, విచ్ ఆఫ్ ది 2 లాస్ ఈజ్ బెటర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ వై. ఈ క్వశ్చన్ చూసుకోండి. ఎక్స్ట్రాగా ఎవరైనా థర్మోడైనమిక్స్ ఆఫ్ మ్యాటర్ చదివితే మ్యాక్సిమం అయితే చాలా వరకు వర్క్ ఎనర్జీ పవర్ అండ్ ఆక్సిలేషన్ 8 మార్క్స్ చదువుకోండి. ఓకేనా, అది మీకు బెటర్. థర్మల్ రావడం చాయిస్కి వదిలేసినాక, లేదు సార్ రిస్క్ తీసుకొని నేను లెసన్ చదువుతా అంటే అన్నీ కూడా చదువుకోవచ్చు. అసలు మనకి ఎప్పుడైపోయినాయి, ఇప్పుడు లాంగ్ ఆన్సర్కి వచ్చే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫార్ములాస్ ఇవి. మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్లో ఈ ఫార్ములా చూసుకోండి. ఎక్కువ ఇంత బుల్లెట్ ప్రాబ్లం ఒకటి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ బుల్లెట్ ప్రాబ్లం ఒకటి, ఏ బాల్ థ్రోన్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఏ బాల్ డ్రాప్డ్ ఒకటి ఎక్కువ వస్తుంది అండి, ఎక్కువ వచ్చే క్వశ్చన్లు ఇవి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో ఇది ఒకటే ఉంది. వర్క్ అండ్ ఎనర్జీలో అవసరం లేదు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కూడా, ఆక్సిలేషన్లో ఇవి చూసుకోండి. ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఏ ఫ్రీలీ ఫాలీ బాడీ, ఏ పార్టికల్ ఇవి సరిపోతాయి. గ్రావిటేషన్ మీ ఇష్టం, ఇవి చూసుకున్నా నో ప్రాబ్లం. ఇదంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ అని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం 4 మార్క్స్కి వెళ్దాం. 4 మార్క్స్ ఏం చదవాలి? 4 మార్క్స్ మనం ఫస్ట్ ఏమనుకున్నాం, మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ చదువుదాం అనుకున్నాం. మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్లో మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ కార్ ట్రావెల్స్ ఫర్ మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. మీరు ఫస్ట్ పర్టికల్ ఇది ఇంపార్టెంటే అండి. మోషన్ ఇన్ ఏ ఫస్ట్ వన్ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏ బాల్ డ్రాప్, థర్డ్ వన్ ఇంపార్టెంట్. ఏ బాల్ డ్రాప్డ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ పారాషూట్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వేసి ఏ కార్ ట్రావెల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి 5th వన్ కూడా చూసుకోండి. ఒక సెకండ్ వన్ ఒకటే ఇందులో అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. రిమైనింగ్ ఆల్ ఆర్ ది బెటర్ ప్రిపేర్ కావడానికి, ఏది వదిలిపెట్టకండి. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్లో ప్యారలోగ్రామ్ మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ ప్యారలోగ్రామ్. నెక్స్ట్ డివైన్ యూనిట్ వెక్టార్ అండ్ నల్ వెక్టార్. ఇందులో 2 మార్క్స్ వెయిటేజ్ కూడా ఉంది, కానీ దానికి కూడా యూజ్ అవుతుంది. 9th వన్ ఆల్సో ఇంపార్టెంట్, ప్రూవ్ దట్. ఇది మోడల్ పేపర్లో వచ్చిన క్వశ్చన్, 11th క్వశ్చన్ మోడల్ పేపర్లో వచ్చింది. షో దట్ ది ట్రాజెక్టరీ. ఎన్ని ఉన్నాయండి, 5 ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. ఇవి 5 ప్రిపేర్ అయితేనే మీకు బెటర్ స్కోర్ వచ్చేస్తుంది. ఎందుకు ఇందులో మనకి ఎన్ని ఉన్నాయని వెయిటేజ్ వచ్చేసి, మనకు వెయిటేజ్ వచ్చేసి ఉన్నాయి మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో 3-4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 చదువుకుంటే 3 అటెంప్ట్ చేయొచ్చు. మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ ఎన్ని ఉన్నాయండి, ఇందులో కూడా 5 ఉన్నాయి. అలా చదువుకుంటే 2 అయిపోతాయి. మీకు చాలా ఈజీ మెథడ్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ చాలా ఈజీ లెసన్. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ మోస్ట్ ఈజీ లెసన్ అంటే నాకు తెలిసి ఇది. లాస్ ఆఫ్ మోషన్ అసలు మెథడ్స్ ఆఫ్ డిస్క్రీజ్ ఫ్రిక్షన్, స్టేట్ ద లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, వై పుల్లింగ్ ఇస్ ద. ఇంతకంటే ఇంకా క్వశ్చన్ తిగలేవు. లాస్ ఆఫ్ మోషన్లో ఎన్ని వస్తున్నాయి, లాస్ ఆఫ్ మోషన్లో 2 వస్తున్నాయి. ఓకేనా, మీరు మస్ట్ అండ్ షుడ్గా మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, మోషన్ ఇంకోటి ఏంటి లాస్ ఆఫ్ మోషన్, ఈ 3 లెసన్లు మస్ట్ అండ్ షుడ్గా చదవండి. చదివితే మీకు 4 మార్క్స్ వచ్చినట్లే. 4 మార్క్స్కి 3 లెసన్లు జారు మీకు. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. ఇందులో మనకు ఏవి లేవండి, ఇది ఏవి చదవాల్సిన అవసరం లేదు. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, లాంగ్ ఆన్సర్కి వస్తాను. 8 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అక్కడ రాసాను, ఇక్కడ ఇచ్చాడు, అదంతే. ఓకేనా,
ఇందులోంచి ఓన్లీ లాంగ్ ఆన్సర్ ఉంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్. ఓకే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్. ఇందులోంచి ఎన్ని వస్తాయి? ఒకటే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్ నుంచి ఒకటే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది వెక్టార్స్ లాంటిది. ఓకేనా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఫస్ట్ ఒకటి గ్రావిటీ, ఇది ఇంపార్టెంట్. గ్రావిటీ డిఫైన్డ్, వెక్టార్ ప్రోడక్ట్ ఆల్సో ఇంపార్టెంట్. ఇందులో అన్నీ ఇంపార్టెంట్ అండి చెప్పాలి. ఒకటే వస్తుంది, కాకపోతే మీకు చదువుకుంటే చదవండి, లేకపోతే చాయిస్కి వదిలేసుకుని. బట్ 2 మార్క్స్ వస్తుంది కాబట్టి వెయిటేజీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో 2 మార్క్స్ ఉంది కాబట్టి 4 మార్క్స్ చదువుకుంటే 2 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. కొద్దిగా ఈజీ. ఆక్సిలేషన్లో ఇది లేదు, 4 మార్క్స్ లేవు మనకు. ఓకేనా, ఇది అవసరం లేదు, ఈ క్వశ్చన్స్ అవసరం లేదు. ఆక్సిలేషన్లో 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న లాంగ్ ఆన్సర్ చదివి. నెక్స్ట్ గ్రావిటేషన్లో ఎన్ని ఉన్నాయండి? గ్రావిటేషన్లో మనకు వచ్చేసి 4 మార్క్స్ వస్తాయి. మీరు మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్ 4 మార్క్స్ చదివితే నెక్స్ట్ మీరు రాసాల్సింది సిస్టమ్ పార్టికల్స్ ఆఫ్ మోషన్, అదొకటి చదువుకోండి. సిస్టమ్ పార్టికల్స్ ఆఫ్ మోషన్ చదివితే 4, 3, 2 మార్క్స్ వస్తాయి, అదొక మీకు బెనిఫిట్. తర్వాత గ్రావిటేషన్ చదవడం ఈజీ, ఎందుకంటే ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, వాట్ ఈస్ ద జియోస్టాటిక్స్ శాటిలైట్స్ అండ్ ఆబ్జెక్ట్, చాలా ఈజీ క్వశ్చన్స్, ఇంతకంటే ఏముండవు. ఇవే చాలా తక్కువ క్వశ్చన్స్ అన్నట్టు. గ్రావిటేషన్లో ఇందులోంచి వస్తాయి, ఇక్కడికే మీకు అయిపోయినాయి, ఫుల్ మార్క్స్ అయిపోతాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఏంటంటే ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, వదిలేసేయండి అబ్బా, చాయిస్. ఫ్లూయిడ్స్ కూడా లీవ్ ఫర్ చాయిస్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లీవ్ ఫర్ చాయిస్, ఎందుకంటే లాంగ్ ఆన్సర్ మాత్రమే ఉంది. థర్మోడైనమిక్స్లో వచ్చేసి 2 వస్తాయి. థర్మోడైనమిక్స్ ఎన్ని వస్తాయి క్వశ్చన్లో? 2. ఇక మేము చదువుతాం సార్ అనుకుంటే డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ ది ఎన్ని ఉన్నాయి ఇవి ఉన్న చూసుకోండి. బట్ థర్మోడైనమిక్స్ లీవ్ ఇట్, నాకు తెలిసి ఎనఫ్ మనకి ఇక్కడికి. కైనెటిక్ థియరీ, ఇందులో లాంగ్ ఆన్సర్ లేము. ఇక 2 మార్క్స్కి వచ్చేస్తే 2 మార్క్స్ ఇవి, 2 మార్క్స్ కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. ఫిజికల్ వరల్డ్లో ఇందులోంచి ఎన్ని వస్తాయి? ఒక్క 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఎన్ని వస్తాయి? 3 వస్తాయి, అంటే మనకు 4 అయిపోతున్నాయని అర్థం. ఇవి చూసుకోవచ్చు. 2 మార్క్స్ అంటే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు ఉంటూ ఉంటాయి అబ్బా, నిజం చెప్పాలంటే. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నుంచి ఎన్ని వస్తున్నాయి? 2 మార్క్స్. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నుంచి 2 మార్క్స్ లేవు, ఇందులో 2 మార్క్స్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ రావబ్బా, అంటే ఇది మీరు పక్క పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి 2 మార్క్స్ 2 వస్తున్నాయి. 4 మార్క్స్ వస్తాయి, ఇందులో 2 మార్క్స్ వస్తున్నాయి. 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవి చూసుకుంటే చాలా ఎనఫ్, ఈ క్వశ్చన్స్ నుంచి వస్తాయి. లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 మార్క్స్ 2 వస్తున్నాయి. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 మార్క్స్ 2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 3 వస్తున్నాయి, ఇందులో ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ వస్తున్నాయి, ఇవి చదువుకుంటే చాలు. నెక్స్ట్ ఆక్సిలేషన్ అవసరం, గ్రావిటేషన్ అవసరం. డైరెక్ట్ మీరు కైనెటిక్స్కి వెళ్ళండి. థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ వస్తే ఇవి చదువుకుంటే ఇందులో ఒక 3 వచ్చేస్తాయి. సో టోటల్గా మనకు 15 అయిపోతాయి. ఓకేనా, మ్యాక్సిమం మోడల్ పేపర్ చూస్తూ ప్రిపేర్ కానీ మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మోడల్ పేపర్ చూస్తూ ప్లస్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఇందులో పీడిఎఫ్లో, ఈ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అవి చూసుకున్నా సరిపోతుంది, ఎనఫ్. ఓకేనా, మ్యాక్సిమం ఏంటి మీరు ఇది చూస్తూనే ప్రిపేర్ కండి. ఐ మీన్ బ్లూ ప్రింట్లో ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ లెసన్ నుంచి కంటిన్యూస్గా మీరు 9th లెసన్ వరకు చదువుకుంటే 60 మార్క్స్ గ్యారంటీ ఈజీగా. 8th లెసన్ వరకు చదివితేనే 60 వస్తాయి, యాక్చువల్గా 7th వరకు చదివినా 60 వస్తాయి. కానీ ఎక్స్ట్రా కొరకు మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా కొన్ని లెసన్ చదువుకుంటాం సేఫ్ జోన్ కొరకు. ఓకేనా, థ్యాంక్ యూ.